నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన కర్తవ్యం. మధురవాడ పనోరమా హిల్స్ లో మొక్కలు నాటిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి. ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి అయ్యన్న. నివర్ తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. తక్షణ సాయం కింద ఎకరాకు 10,000 ఇవ్వాలని జనసేన నేత శివశంకర్ డిమాండ్. విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన కర్తవ్యంగా భావించామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో 25 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. దీనిలో భాగంగా మధురవాడ లా కాలేజ్, పనోరమా హిల్స్ వద్ద ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కాలుష్య భూతాన్ని అరికట్టాలంటే మొక్కలను విరివిగా నాటాలి. ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనంతో మహానగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక చేపట్టింది. విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరిస్తున్న నేపథ్యంలో సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. దీనిలో భాగంగానే జిల్లాలో 25 కోట్ల మొక్కలు నాటేందుకు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ శ్రీకారం చుట్టాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి విడతగా మధురవాడ లా కాలేజ్, పనోరమా హిల్స్ వద్ద 3 కిలోమీటర్ల మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ప్రారంభించారు. పర్యావరణం దేవుడిచ్చిన గొప్ప వరమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో జనాభా పెరుగుదల, వాహనాలు అధికం కావడంతో గ్రీన్ బెల్ట్ తగ్గుతోందని చెప్పారు. 2021 నాటికి గ్రీన్ బెల్ట్ ను పెంచే దిశగా చర్యలు చేపట్టామన్నారు. పట్టణ అభివృద్ధికి మొక్కలు నాటడం ఎంతో అవసరమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని పరిరక్షించడం అంతే ముఖ్యమన్నారు. చెట్లు నరకాలంటే ప్రభుత్వం నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ప్రకటించారు. విశాఖపట్నంలో 25 కోట్ల మొక్కల్ని నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆశయాల మేరకు విశాఖపట్నాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేటటువంటి పథకంలో భాగంగా మొక్కలు నాటడం, మంచి రోడ్స్ నిర్మాణం చేసుకోవడం, పరిశుభ్రత పాటించడం, ఈ అన్ని విషయాల్లో మనం అనుకున్నటువంటి టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆచరణలోకి తెచ్చేటటువంటి విధంగా అటు వీఎంఆర్డీఏ కమిషనర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా మనకిచ్చినటువంటి టార్గెట్స్ను సాధిస్తాం. మంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నివాస యోగ్యమైనటువంటి వాతావరణాన్ని కల్పిద్దాం. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం కల్పించి విశాఖపట్నాన్ని ఒక్క పారిశ్రామిక నగరంగా మాత్రమే కాకుండా అటు టూరిజంని కూడా బాగా అభివృద్ధి చెందించేలా మనం టూరిజం మంత్రి గారే ఉన్నారు. టూరిజంను పెంపొందించేటటువంటి ప్రతి చర్యలను కూడా చేపట్టే విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ చాలా బుద్ధిజంకి సంబంధించినటువంటి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి దృష్టికి నేను విజయసాయి గారు తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని వారు అంగీకరించారు. వారితో మాట్లాడమని చెప్పారు పోర్ట్ చైర్మన్ గారితో. మా అధికారులు, మా సెక్రటరీ రైతు భార్గవ్ గారు ఆల్రెడీ ఆ పోర్టు వాళ్ళతో మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా అది ఆ పోర్టు వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయగానే టూరిజంకి అక్కడ రెస్టారెంట్ పెట్టాలని మంచి ఆలోచన. దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కూడా జీవీఎంసీ వారు కూడా సమకూరుస్తామని చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో విశాఖనే ఈ టూరిజం రాజధానికి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. జిల్లాలో సుమారు 1000 పార్కుల్లో మొక్కలు నాటి పెన్షింగ్ వేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, జేసీ వేణుగోపాలరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సామాన్యులపై పన్నుల భారం మోపడం సీఎం జగన్మోహన్ రెడ్డి చేతకానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మోపిన పన్నుల భారానికి నిరసనగా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అభివృద్ధి సంక్షేమాన్ని అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని జగన్ పాలనపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు సంక్షేమ ప్రభుత్వం అంటూనే మరోవైపు అభివృద్ధి పేరిట పన్నుల భారాన్ని మోపుతూ సామాన్యుల నడ్డి విరగొడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం విధిస్తున్న పన్నుల భారాన్ని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ ఎదుట ఆందోళన చేపట్టారు. తొలుత మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగన్ సర్కార్ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తెలుగు మహిళలు వంట వార్పుతో నిరసన తెలిపారు. స్ట్రీట్ లైట్స్ స్టాక్ లేదంటే స్ట్రీట్ లైట్స్ 70 amps 18 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, ఈ నేపథ్యంలో ఆస్తి పన్ను పెంచడం అత్యంత దుర్మార్గమని చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో అడ్డ పంచులతో దిగిన వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తున్నారని, నెల్లూరు నుంచి వచ్చిన విజయసాయిరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. ఒక పలికిమాలలో సీఎం అయ్యాడు ఈవేళ. అది మన దురదృష్టం, ఆంధ్ర ప్రజలతో దురదృష్టం. తొగ్గుల కన్నా మొదటి నుంచి తొగ్గుల కన్నా ఇలా ఫేక్ సీఎం, పరిపాలన విధానం తెలియదు. మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చూసుకుంటే అవినీతికి అలవాటు పడ్డాడు వ్యక్తి, ఒక దుర్మార్గుడు. ఒక మాటలో చెప్పాలంటే పెద్ద కేటుగాడు. సుమారు 19 నెలలు దాటిపోయింది పరిపాలన స్టార్ట్ అయ్యి. ఈ 18 నెలలు కూడా మనం గమనిస్తే, అతను చేసిన పరిపాలన చూస్తే ఇవాళ దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈవేళ ఎక్కడ చూసినా దోపిడీ. మొట్టమొదట ఇసుక దోపిడీ, కొన్ని వేల కోట్లు దోపిడీ చేశారు. ఈ రోజు 18 నెలలు అయినప్పటికీ కూడా ఇసుక పాలసీ తీసుకురావాలనే దుర్మార్గ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అన్నీ పెరిగిపోయి ప్రజలు బాధపడుతున్న ఈ సమయంలో ఒక పూట తిని ఒక పూట తినని పరిస్థితుల్లో ఈ మున్సిపల్ ఆస్తి పన్ను బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున వాకౌట్ చేయడం జరిగింది. యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో కౌన్సిల్లో దీన్ని తిరస్కరించడం కూడా జరిగింది, ఓటింగ్ చేసి. మరలా అసెంబ్లీకి తీసుకొచ్చి దాన్ని బలవంతంగా ఈ ప్రజా వ్యతిరేక బిల్లుని ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ రోజున కరోనాతో పాటు నిత్యావసర వస్తువుల ధరలో, కూరగాయల ధరలో, గ్యాస్ ధరలో, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇసుక లేని పరిస్థితి. ఈరోజు వైసీపీ ప్రభుత్వం పెంచినటువంటి ఇంటి పన్ను కానీ, అలాగే పారిశుద్ధ పన్ను కానీ, లైటింగ్ పన్ను కానీ, లేకపోతే ఈ డ్రైనేజ్ పన్ను కానీ వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ పన్ను భారం పేదవాడు నడ్డి ఎరగొట్టినట్టుగా ఉంది. గడిచిన 9 నెలలుగా ఎవరికి ఎటువంటి పనులు లేవు, అలాగే ఉపాధి అవకాశాలు లేవు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇసుక రేటు పెంచడం. ఒక్క ఇసుక రేటు పెంచి పేదవాడికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితులు కల్పించి మళ్ళీ ఇప్పుడు మీరు పన్ను పెంచడం అంటే మరి పేదవాడి యొక్క పరిస్థితి మీరు ఆలోచిస్తున్నారా అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ పెంచినటువంటి పన్ను వెంటనే తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ప్రజలపై పన్నుల భారాన్ని మోపితే తీవ్ర ప్రతిఘటన తప్పదని తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నివర్ తుఫానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట రైతులకు సంఘీభావంగా చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తుఫాను కారణంగా పండించిన పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలు పట్టినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తక్షణ సాయంగా ఎకరాలకు 10,000 చొప్పున అందించాలని, 35,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు, పెద్ద సంఖ్యలో జననాయ సైనికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు రైతు నిరసన సామూహిక నిరసన దీక్ష ప్రారంభించాం. 10 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగుతుంది. నివార్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి ఏమాత్రం ఉపశమనం పరిహార చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవటం లేదు. అందుకు నిరసనగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎకరాకి 10,000 తక్షణమే చెల్లించాలి, ఎకరాకి 35,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నటువంటి ప్రధాన డిమాండ్తో మేము ఈరోజు ఈ నిరసన దీక్ష చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాలు 13 జిల్లాల్లో ఈ రైతు దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఈ రైతు దీక్ష అనేది మన నివార్ తుఫాన్ కారణంగా రైతులందరూ ఉపాధి కోల్పోయి మరి వాళ్ళ పంట నష్టంతో ఎంతో కుదేలైపోయారు. మరి వాళ్ళ కష్టాలని స్వయంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసిన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి ఒక డిమాండ్ ఇచ్చారు. అది నష్టపోయిన ప్రతి రైతుకి 10,000 రూపాయలు తక్షణ సాయం చేయాలని, 35,000 రూపాయలు దీర్ఘకాలిక సాయం చేయాలని ప్రతి ఎకరానికి కోరడం జరిగింది. మరి ఈ కోరిక మేరకు ప్రభుత్వానికి 48 గంటలు టైం ఇవ్వడం కూడా జరిగింది. ఈ 48 గంటల గడువులో ప్రభుత్వం కనీసం అంటే వీళ్ళు చెప్తే మనం అందరం పవన్ కళ్యాణ్ గారేమి ఆయన సొంత పాకెట్లు నింపుకోవడానికి చెప్పట్లేదు. నిజంగా రైతు పడే కష్టాన్ని చూసి మీ పార్టీలో కూడా మీ పార్టీ పేరులోనే రైతుకు సంబంధించిన పార్టీ మీది. సో అట్లా వాంటాలోని ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వాలంటీర్ ప్రియాంక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వైసీపీ నాయకులు కొండా రాజీవ్ గాంధీ, విల్లూరి భాస్కర్రావుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయం నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. దానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ ఇలాంటి ఘటనలపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారని చెప్పారు. ప్రియాంకకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సోదరిమణి ప్రియాంక పట్ల ఒక యువకుడు పాల్పడినటువంటి అఘాయిత్యం నిజంగా ఎంతో అమానుషం. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆడపిల్లలకు రక్షణగా ఉండేటటువంటి ప్రభుత్వం ఏది అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎక్కడో పక్క రాష్ట్రంలో దిశ ఇన్సిడెంట్ జరిగితే దాని మీద చట్టం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఈ పరిపాలనలో, ఈ ప్రభుత్వంలో సోదరిమణి వాలంటీర్గా ఉంటూ ఏదైతే సేవలు అందిస్తున్నటువంటి ఆ సోదరి పట్ల ఆ యువకుడు చేసినటువంటి అఘాయిత్యం నిజంగా అమానుషం. ఇన్సిడెంట్ చాలా 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 బాధాకరం. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం అని చెప్పి ఆనాడు గాంధీ మహాత్ముడు కలల కన్న స్వరాజ్యాన్ని ఈరోజు మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థని ప్రవేశపెట్టి సచివాలయ వ్యవస్థ ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే ప్రజా పరిపాలన తీసుకొచ్చి, సువర్ణ పరిపాలన తీసుకొచ్చి తన వాలంటరీ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్తో ప్రతి ఒక్కరికి కూడా గ్రామ స్వరాజ్యం ఆనాడు మహాత్మా గాంధీ కన్న కలల స్వరాజ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఎంతో వాలంటరీగా సర్వీస్ అందిస్తున్న ఒక వాలంటరీ సోదరిమణికి ఈ విధంగా జరగడం నిజంగా మనందరికీ కూడా బాధాకరమైన విషయం. స్త్రీ పక్షపాతి అయిన మన జగన్మోహన్ రెడ్డి జీవీఎంసీ 27వ వార్డు అమర్నగర్లో పూలే అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. సంఘం గౌరవ అధ్యక్షులు రామాంజనేయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ, భీమ్సేన్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. విశాలమైనటువంటి భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించి భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల్ని, అనైక్యతని, సోదరభావం లేనటువంటి సమాజాన్ని, ఒక జాతీయత భావం కలిగినటువంటి, ఒక సోదరభావం కలిగినటువంటి సమాజాన్ని ఏర్పరచాలనేటువంటి సదుద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే 1-2 తెగలుంటాయి. చైనా వెళ్తే 2 తెగలుంటాయి, అమెరికా వెళ్తే 4 జాతీయులు, తెల్ల జాతీయులు అని ఉంటారు. లేకపోతే వేరే దేశాలకు వెళ్ళారంటే 1-2-3 విభేదాలు ఉంటాయి వాళ్ళ మధ్య, అక్కడ ఉన్న ప్రజల మధ్య. కానీ భారతదేశం దగ్గరికి వచ్చేసరికి అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, ప్రాంతాలు ఉన్నటువంటి విభిన్న సంస్కృతి కలిగినటువంటి ఒక ఉపఖండం లాంటి ఉన్నటువంటి ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కనీసం కడు దుర్భర పరిస్థితుల్లో నుంచి జీవితాన్ని సాగించి
ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి, అద్దె కూడా ఇల్లు దొరకలేనటువంటి దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొని ఈ సమాజంలో ఎలాంటి హీన స్థితిని ఎదుర్కోవాలో అన్నీ ఎదుర్కొని ఒక అత్యల్ప స్థాయి నుంచి అధికమైనటువంటి స్థాయికి ప్రయాణం చేసి ఈ దేశంలో ప్రజలందరి మధ్య సోదరభావం ఉండాలని, ఏదో చాలామంది చెప్పినట్లుగా ఈ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబుల్ కోసం ఆలోచించినట్లుగా అని భావిస్తారు. కానీ ఈ దేశంలో మహిళ చాలా స్వతంత్రం కలిగి ఉండాలని, ప్రజలందరూ ఏదైతే మానవీయ హక్కులు ఏవైతున్నా హక్కులు పొందుండాలని. తుఫాన్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ జనసేన చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారితీసింది. పాత గాజువాక కూడలి వద్ద ఆందోళనకు దిగిన జన సైనికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పార్టీ గాజువాక ఇన్ఛార్జ్ కోనా తాతారావు, కరణం కనకరావు తదితరులు ఆశ్చర్య వారిలో ఉన్నారు. అన్నం పెట్టే రైతన్నకే వడ్డీ విరిచి నడ్డి విరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ నాయకులు మండిపడ్డారు. తుఫానులో నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా 10,000 రూపాయలతో పాటు ఎకరానికి 35,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. నివర్ తుఫాను వల్ల నష్టపోయారు. వాళ్ళకి గవర్నమెంట్ తరఫున సాయం అందాలి అనేటటువంటి ఆలోచన మీద గౌరవ సీఎం గారేమో హెలికాప్టర్లో చూశారు. మరి ఆయనకి కిందకి ఏం కనిపించిందో ఏమి అంచనాలు వేశారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి అంటారు. రైతు పక్షపాతి అనేటప్పుడు మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే పెట్టుబడి సుమారుగా ఎకరానికి 85,000 రూపాయలు అయితే మా నాయకులు రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా మొత్తం పొలాలన్నీ రైతులతో కలిపి తిరిగి చాలా నష్టపోయినప్పుడు కూడా కనీసం మినిమం ధర, ఎందుకంటే రైతు నిలబడాలి, రైతే రాజు వెన్నెముకని అంటారు. అలాంటి రైతుకి వేళ కనీసం వాడు పట్టి అన్నం పెట్టడానికి కూడా ముందుకు రాకుండా ప్రభుత్వం. జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ కార్యాలయంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు స్థానికులు ఓటరుగా నమోదయ్యారు. ఓటు హక్కు ప్రజల చేతిలో వజ్రాయుధం వంటిదని స్థానిక నాయకులు మంత్రి శంకర్ నారాయణ, రంభనారాయణ మూర్తులు అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మంగరాజు, త్రినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టాం కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మరి వార్డు అధ్యక్షులు మరి ఆఫీసులో పెడతా ఉండే అంటే సరే పెట్టడం చాలా మంచి. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా తలపెట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు సుబ్బారావు పిలుపునిచ్చారు. గాజువాకలోని ఫ్రూట్ మర్చెంట్స్ వ్యాపార వర్తక సంఘాల వద్ద జరిగిన కార్యక్రమంలో వామపక్ష నాయకులు మాట్లాడారు. మోడీ సర్కార్ నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఆందోళన చేస్తున్న రైతులపై దాడికి దిగడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టి ఆమోదించిన 3 చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఈ యొక్క రైతు పంటని పూర్తిగా అంబానీకి అదానికి కట్టబెట్టే విధానం నిరసిస్తూ నేటికి 6 రోజులు దాటి ఈ రోజు వరకు కూడా రైతులు అన్నహారాలు మాని ఎండనక చలినక ఢిల్లీలో అక్కడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అయినా నరేంద్ర మోడీలో మార్పు రాలేదు. రాని పరిస్థితుల్లో రేపు భారత్ బంద్కి పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు పుట్టినరోజు సందర్భంగా పార్టీ యువజన విభాగం నాయకుడు ఈషాక్ షింకా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దొండపర్తిలోని జీవీఎంసీ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఉత్తర నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేయడంలో కేకే రాజు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈషాక్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నమస్కారం. ఈరోజు మా కేకే రాజు గారు మా అభిమాన నాయకులు, మా అందరి ఆపద్బంధువు అయిన, మేము కష్టం అనగానే తలుపు తడితే చాలు ఎక్కడున్నా ఆ కష్టాన్ని తీర్చినంత వరకు ఆయన ఎక్కడ ఉండరు. ప్రతి కష్టం ఆయన కష్టంగా భావించి మమ్మల్ని ఎల్లప్పుడూ కార్యకర్తలుగా నాయకులైన ఎవరినన్ను కంటిపాపులా కాపాడుకుని వస్తుంటారు. మరి అంత మంచి నాయకులు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా వార్డులోని ముఖ్యంగా జీవీఎంసీ స్కూల్లోని ఈ యొక్క పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన మా ఇషాక్ శంకా గారికి చాలా చాలా అభినందనలు అండ్ కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు మా వార్డు అభ్యర్థి అయిన ఆళ్ళ లీలావతి గారు ఆవిడ ముఖ్య అతిథిగా రావడం మరి చాలా
అభినందనీయం. ఆవిడ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే మా స్కూల్ యాజమాన్యం అయిన మన హెడ్ మాస్టర్ గారు ఇద్దరికీ, అది స్కూల్ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా రాజుగారి బర్త్డే ఎంత బాగా జరుపుకోవాలనుకున్నా అంత తక్కువే. ఎందుకంటే మా రాజుగారి యొక్క అభిమానులు అంతమంది ఉన్నారు. మా కేకే రాజు గారి అభిమానం మీద ఉన్న ఈరోజు యువత అంతా ఆయన యొక్క వెనక నడవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆయన యొక్క నడవడి చూసి కొత్తగా చాలామంది జాయినింగ్ కూడా అవుతున్నారు. ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన కర్తవ్యం. మధురవాడ పనోరమా హిల్స్ లో మొక్కలు నాటిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి. ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి అయ్యన్న. నివర్ తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. తక్షణ సాయం కింద ఎకరాకు 10,000 ఇవ్వాలని జనసేన నేత శివశంకర్ డిమాండ్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.